సో చేతిలో డబ్బున్నా కూడా పర్ఫెక్ట్ గా దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలని చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే భూమి కొనాలన్నా కూడా ఇవాళ రేపు అందరూ సంపంగిలాగా ముందుకు రావట్లేదు సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఎక్కడ మోసపోతామా అన్న భయం చాలా మందిలో ఉంటుంది. సో అట్లాంటి భయం ఆందోళనకు గురి కాకుండా సంపంగిలో భరోసాతో మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. ఏ రకమైన భరోసా ఇస్తారు? భరోసా అంటే మేము ఇమ్మీడియట్లీగా వాళ్ళు ల్యాండ్ కొన్నా విత్ ఇన్ 2 days లోపల లో రిజిస్ట్రేషన్ చేస్తాము. డబ్బులు ఏ రోజు అయితే కడతారో ఆ రోజు స్లాట్ బుకింగ్ చేస్తాం. 2 రోజులలోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయిస్తాము. రిజిస్ట్రేషన్ అయినా విత్ ఇన్ 7 days లోపల వాళ్ళకి పట్టా పాస్బుక్ అని గవర్నమెంట్ నుంచి పాస్బుక్ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన రైతు బంధు కానీ రైతు బీమా కానీ పిఎం కిసాన్ కానీ వాళ్ళు తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని మేము దగ్గరుండి చేపించి పెడతాము. మరి ప్లాంటేషన్ చేసే టైంలో కూడా మేము దగ్గరుండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్లో కొనుక్కున్న కస్టమర్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ మా దగ్గర వివిధ జిల్లాల నుంచి మా దగ్గర క్లయింట్స్ ఉన్నారు. అంత దూరం నుంచి వాళ్ళు వ్యయ ప్రయాసాలకు పడాల్సిన అవసరం లేకుండా మేము దగ్గరుండి కల్టివేషన్ చేయిస్తున్నాం. కల్టివేషన్ చేసి మార్కెటింగ్ మేమే చేస్తాం. సెక్యూరిటీ మాదే ఉంటుంది. మెయింటెనెన్స్ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అంతా మేమే తీసుకుంటున్నాము. ఈ విధంగా చేయడం వల్ల మా క్లయింట్స్కి అందరికీ చాలా హ్యాపీగా సంతోషంగా భరోసాగా మా దగ్గర ఇంతకుముందు కొనుక్కున్న క్లయింట్సే వాళ్ళ రిఫరెన్సే వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ స్నేహితుల ద్వారా మా దగ్గర రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మా వ్యాపారం చాలా సాఫీగా సాగుతుంది మేడం. సార్ ఇప్పుడు 3 years తర్వాత ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఇయర్ కి ఎంత వస్తుందో కూడా క్రిస్టల్ క్లియర్ గా బౌండ్ పేపర్ మీద రాసిస్తాం అంటున్నారు. ఆఫ్టర్ 15 years లీజ్ టైం ఎక్స్పైర్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ కంటిన్యూ. సో అంటే అప్పటి వరకు మేమేమైనా చేయాలనుకుంటే ల్యాండ్ మీద సొంతగా మన ల్యాండ్ అంటూ మేమేమైనా చేయాలనుకుంటే ల్యాండ్ మీదకి వచ్చి ఏమైనా చేయొచ్చా చేయకూడదా? మీ ల్యాండ్ మీ సొంతం కాబట్టి మీరు ఏదైనా చేయొచ్చు. కల్టివేషన్ డిస్టర్బ్ కాకుండా చేయాలి. ఒకవేళ మీరు ఏం చేయగలుగుతారు మేడం, దాని మీద మీకు కావాలంటే ఒక హౌస్ అంటే ఒక కాటేజ్ లాంటిది కానీ లేకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటిది కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. దానికి ప్రాబ్లం ఏం లేదు. మేము ఏం చేస్తున్నాము 23 feet గ్యాప్ తోటి ఒక్కొక్కటి ఖర్జూరం చెట్లు వేస్తున్నాం. వాళ్ళ మీకు డిస్టర్బ్ ఏమవ్వదు. మీకు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకున్నా కస్టమర్కి ఏం డిస్టర్బ్ ఉండదు. ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మేము కొనడానికి రెడీగా ఉన్నాము. మేమే బైబ్యాక్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆ రోజు ఉన్న రేట్లో మేము కూడా కొనడానికి రెడీగా ఉన్నాం. భూమి మీద సర్వ హక్కులు మా క్లయింట్దే ఉంటుంది. ఎందుకంటే తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, తనకే హక్కు ఉంటుంది. మేము కౌలు రైతు కింద 15 years అగ్రిమెంట్ తీసుకుంటున్నాము. అప్పటి వరకు ఆయన కావాల్సిన దాంట్లో పండిన పంటలో కౌలు రైతుగా ఆయన 50% ఇవ్వడానికి మాకు అంతవరకు హక్కు ఉండదు. భూమి మీద మాకు ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్. సో ఫస్ట్ ఇప్పుడు డేట్స్ తోనే స్టార్ట్ చేశారు సార్. ఆ తర్వాత ఇంకా ఎలాంటి అంతర్ పంట కింద మేము అంటే ఇప్పుడు డేట్స్ తో ఫస్ట్ ప్లాంటేషన్ అయితే డేట్స్ ప్లాంటేషన్ చేస్తాం. ఒక్కొక్క చెట్టుకు మధ్య 23 feet గ్యాప్ ఉంటుంది. అంతర్ పంట కింద మా సాయిల్ బట్టి మా దగ్గర 3 సైట్లు ఉన్నాయి. ఆ సాయిల్ని బట్టి మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క సాయిల్లో ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాం. అంటే ఇప్పుడు బ్లాక్ సాయిల్ ఉన్నాయి కొన్ని, అక్కడ మంచి కూరగాయలు పండే అవకాశం ఉంది కాబట్టి కూరగాయలు పండిస్తాం. ఆ వచ్చిన దాంట్లో 50% మా క్లయింట్స్కి ఇస్తాం. ఇంకోటి ఏంటంటే కొన్ని సాయిల్లో మన వైట్ సాయిల్స్ ఉన్నాయి, గులక రాయి అట్లా ఉంటుంది, అక్కడ మనం ఫ్రూట్స్ వేస్తాం. మేము చెప్పినా కదా 23 feet గ్యాప్ ఉన్న దాని మధ్యలో ఇంకా 3 లైన్లు మేము ఏం చేస్తామంటే తైవాన్, జామా, సీతాఫలం, అంజూర్ లాంటి ఇట్లాంటివి మేము కల్టివేషన్ చేస్తాం. దాంట్లో కూడా మనకు 3 years తర్వాత దాని మీద కూడా ఇన్కమ్ వస్తుంది. దాన్ని ఫిక్స్గా ఇంత అని చెప్పలేం కానీ అది పంట ఎంత పండిందో దాంట్లో 50% అయితే గ్యారంటీకి ఇస్తాం. మేము ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేమైతే నీట్గా చేసి పెట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం. అసలు మేము కల్టివేషన్ చేస్తుందే జీవితాంతం భూములు అమ్ముకుంటూ పోవాలనే ఉద్దేశం మాది కాదు మేడం. 350 acres మేము కల్టివేషన్ చేసి ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మాకు 3 తరాలకు సరిపోయే ఇన్కమ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎకరం మీద మేము నీకు 7-8 years తర్వాత మినిమం 15 lakhs ఇస్తామని చెప్తున్నాం. మేము మా కౌలు అగ్రిమెంట్లో స్టార్టింగ్లో 5 lakhs తోటి స్టార్ట్ అయితే 9th year వచ్చే వరకు మ్యాక్సిమం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కొక్క చెట్టు మీద 500 kgs వస్తుంది. అప్పుడు 15 lakhs అనేది ఒక ఎకరం మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక ఎకరం మీద 15 lakhs ఇన్కమ్ వస్తున్నప్పుడు కంపెనీకి కూడా 350 acres మీద దాదాపుగా 100-150 కోట్ల ఇన్కమ్ ఉంటుంది మేడం. కస్టమర్లకు ఎంత అయితే ఇన్కమ్ ఇస్తామో అంత ఇన్కమ్ మాకు వస్తున్నప్పుడు మేము జీవితాంతం భూములు అమ్ముకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఈ కల్టివేషన్ మీద కరెక్ట్గా నీట్గా చేసుకుంటే అది మా 3 తరాలకు సరిపోని ఇన్కమ్ మాకు వస్తుంది. మా క్లయింట్స్ కూడా 3 తరాలకు సరిపోని ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది.
మేము ఆ నిబద్ధతతోటే మేము చేస్తున్నాం. కల్టివేషన్ అనేది ఇంత కాస్ట్లీ కల్టివేషన్ తెలంగాణలో ఇప్పటివరకు 350 ఎకరాల్లో ఎవరు చేయలేరు, చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే మేము అంతా వ్యయపాయసాలు కొని మేము దుబాయ్ నుంచి ఒక 2 సంవత్సరాల మొక్క ఒక 6,500 రూపాయలు పెట్టి ఒక్కొక్క మొక్కను కొనుక్కొచ్చి పెడుతున్నామంటే అది మేము కల్టివేషన్ అనేది మేము మా కల్చరే అనమాట. కల్టివేషన్ చేసి దాని మీద డబ్బులు సంపాదించాలనే కానీ భూములు మేము డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మేము చేయట్లేదు. రైట్. సో నేను ఇంతకు ముందు మన నరేందర్ గారితో సురేష్ గారితో కూడా మాట్లాడున్నాను. వాళ్ళంతా స్పీడ్ మీద ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు. సో వాళ్ళ స్పీడ్ కి మీ స్పీడ్ కి ఎలా మ్యాచ్ అవుతుంది మైండ్ సెట్? అంటే పెద్దవాళ్ళు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటారు జనరేషన్స్ గ్యాప్ వల్ల. సో అది ఎలా సెట్ అవుతుంది? అవుతుంది మేడం. నేను వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ స్పీడ్ లాగానే నేను కూడా మేనేజ్ చేస్తాను. ఎక్కడ మాకు అలాంటి అమరికలు ఏం రావు. మేము నీట్గా మేనేజ్మెంట్ విషయంలో అందరము సరిగ్గానే ఉంటాం. అందరం కలిసే డిసైడ్ చేస్తాం. ఏది చేసినా అందరం కలిసే తీసుకుంటాం నిర్ణయాలు. కాబట్టి అలాంటివి ఏముండయి. 100% మేము ఏది చేయాలనుకున్నామో అది చేస్తాం.